హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.4లో 3-4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. థర్డ్ ప్రాబ్లం, షో దట్ x minus 2, x plus 3 and x minus 4 are factors of x cube minus 3x square minus 10x plus 24. ఇది కూడా సెకండ్ ప్రాబ్లం లాంటిదే. ఈ మూడు కూడా ఫ్యాక్టర్స్ అవ్వాలి అంటే వీటి యొక్క జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ని ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు జీరో కనుక వచ్చినట్లయితే ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ని f of x అనుకుందాము. f of x is equal to x cube minus 3x square minus 10x plus 24. సో f of xకి x minus 2, x plus 3, x plus 4 ఫ్యాక్టర్స్ అవుతాయని చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఆఫ్ x minus 2 ఈజ్ x minus 2ని జీరోకి ఈక్వల్ చేసినట్లయితే x వాల్యూ వస్తుంది. -2 రైట్ సైడ్ వెళ్తే +2 అవుతుంది. సో f of xలో x బదులుగా 2 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. f of x is equal to x cube minus 3x square minus 10x plus 24. f of 2 వాల్యూ కనుక్కోవాలి. x minus 2 యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ 2 కాబట్టి. సో x బదులుగా 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 cube minus 3 into 2 square minus 10 into 2 plus 24. x ఎక్కడైతే ఉందో అక్కడ x బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేసాం. 2 cube means 8 minus 3 into 2 square అంటే 4 minus 10 2s 20 plus 24. 8 minus 3 4s 12 minus 20 plus 24. ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్ వరకు యాడ్ చేద్దాం. 24 + 8 32 వస్తుంది. నెగిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేసినట్లయితే -20 -12 ఈ రెండు కూడా -32 వస్తుంది. పాజిటివ్ నెంబర్స్ 2 యాడ్ చేసాము, నెగిటివ్ నెంబర్స్ 2 యాడ్ చేసాం. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఆన్సర్లో మైనస్ వస్తుంది. సో +20 32 -32 క్యాన్సిల్ అవుతాయి, రిమైండర్ 0. సో f of 2 వాల్యూ 0 అయింది కాబట్టి x minus 2ని ఫ్యాక్టర్ అవుతుందని చెప్పచ్చు. అలానే నెక్స్ట్ x plus 3 కూడా ఫ్యాక్టర్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఆఫ్ x plus 3 కనుక్కుందాం. జీరో ఆఫ్ x plus 3 ఈజ్ x plus 3ని జీరోకి ఈక్వల్ చేస్తే x వాల్యూ వస్తుంది. x plus 3 ఇటు వస్తే -3 అవుతుంది. f of xలో x బదులుగా -3ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో f of x is equal to x cube minus 3x square minus 10x plus 24. ఇక్కడ x బదులుగా -3. f of -3 is equal to -3 whole cube minus 3 into -3 whole square minus 10 into x బదులుగా -3 plus 24. 3 క్యూబ్ అంటే 3 3s 9, 9 3s 27. మైనస్ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ వస్తుంది. నెక్స్ట్ -3 ఇంటూ బ్రాకెట్లో దాని వరకు 9, 3 స్క్వేర్ అంటే 9, -3 ఇంటూ -3 +9 అవుతుంది. నెక్స్ట్ 10 3s 30. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్కి మైనస్ ఉంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +24. నెక్స్ట్ -27. ఇక్కడ కూడా 3 9s 27. 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉన్న ఆన్సర్లో మైనస్ వస్తుంది. -27 -27 ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 54 వస్తుంది. ఇక్కడ కూడా రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే -54 + 54 రెండు క్యాన్సిల్ అవుతాయి, రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి x plus 3ని కూడా ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. అలానే నెక్స్ట్ x minus 4 కూడా ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. జీరో ఆఫ్ x minus 4 ఈజ్ x minus 4 is equal to 0. x is equal to -4 రైట్ సైడ్ వెళ్తే +4 అవుతుంది. f of xలో x బదులుగా +4ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f of x is equal to x cube minus 3x square minus 10x plus 24. x బదులుగా 4 సబ్స్టిట్యూషన్ చేయాలి. f of 4 is equal to 4 cube minus 3 into 4 square minus 10 into 4 plus 24. 4 క్యూబ్ అంటే 4 4s 16, 16 4s are 64. -3 into 4 స్క్వేర్ అంటే 16, minus 10 4s are 40 plus 24. 64 minus 16 3s 48 minus 40 plus 24. సో ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ 2 యాడ్ చేయాలి. 64 + 24 యాడ్ చేస్తే 86 వస్తుంది. 88
నెగిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేసినట్లయితే -48 40 యాడ్ చేస్తే 88, 88లో నుంచి 88 మైనస్ చేస్తే 0 వస్తుంది. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి x-4 కూడా ఫ్యాక్టర్ అవుతుందని చెప్పచ్చు. సో ఈ మూడు కూడా సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 0 ఆఫ్ ది పాలినామియల్స్ 0 వచ్చింది కాబట్టి x-2, x+3, x-4 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అని రాయొచ్చు. సో x-2, x+3 and x-4 are factors of f of x are given polynomial అని కూడా రాయొచ్చు. Fourth problem, show that x+4, x-3 and x-7 are factors of x cube minus 6x square minus 19x plus 84. ఇది కూడా సేమ్ థర్డ్ ప్రాబ్లం లాగే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాలినామియల్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాము. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి x+4, x-3 అండ్ x-7 ఫ్యాక్టర్స్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 ఆఫ్ x+4 ఈజ్ x+4ని 0కి ఈక్వల్ చేసి x వాల్యూ కనుక్కోవాలి. x ఈజ్ ఈక్వల్ టు +4 రైట్ సైడ్ వెళ్తే -4 అవుతుంది. ఈ x వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -4 వాల్యూ, ఎఫ్ ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ టు -4 హోల్ క్యూబ్ మైనస్ 6 ఇంటూ -4 హోల్ స్క్వేర్ మైనస్ 19 ఇంటూ -4 ప్లస్ 84. -4 క్యూబ్, మైనస్ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ వస్తుంది. 4 4 జార్ 16, 16 4 జార్ 64 మైనస్ 6 ఇంటూ -4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 -4 ఇంటూ -4 ప్లస్ 16 అవుతుంది. ఇక్కడ కూడా 2 నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 19 4 జార్ 56 ప్లస్ 84. సారీ, ఇక్కడ 19 4 జార్ 76 వస్తుంది. నెక్స్ట్ -64, 16 6 జార్ 96. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్కి మైనస్ ఉన్న ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఈ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేసినట్లయితే 76 ఒక 4 80, 80 80 160 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 కూడా యాడ్ చేసినట్లయితే -160. 2 నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. -160 ప్లస్ 160 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి x+4ని ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ x+3 కూడా ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయాలి. x-3. సో 0 ఆఫ్ x-3 ఈజ్ x-3 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -3 రైట్ సైడ్ వెళ్తే +3 అవుతుంది. x బదులుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్లో x బదులుగా 3ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84. సో ఎఫ్ ఆఫ్ 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. 3 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 19 ఇంటూ 3 ప్లస్ 84. 3 క్యూబ్ 3 3s 9, 9 3s 27 మైనస్ 6 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 19 3s 57 ప్లస్ 84. 27 మైనస్ 6 9s are 54 మైనస్ 57 ప్లస్ 84. సో ఇలా వచ్చినప్పుడు పాజిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేయాలి. +27 ప్లస్ 84 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 111 వస్తుంది. నెగిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేసినట్లయితే ఇది కూడా 111 వస్తుంది. 111లో నుంచి 111 మైనస్ చేస్తే 0 వస్తుంది. సో 0 వచ్చింది కాబట్టి x-3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పచ్చు. అలానే 0 ఆఫ్ ఇంకొక ఫ్యాక్టర్ 0 ఆఫ్ x-7 ఈజ్ x-7 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -7 రైట్ సైడ్ వెళ్తే +7 అవుతుంది. ఈ x వాల్యూని కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84. సో ఎఫ్ ఆఫ్ 7 సబ్స్టిట్యూషన్ చేయాలి. 7 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 7 స్క్వేర్ మైనస్ 19 ఇంటూ 7 ప్లస్ 84. 7 క్యూబ్ 7 7s 49, 49 3s 343 మైనస్ 6 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 19 7s are 133 ప్లస్ 84.
343. 49ని 6తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6ని 49తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 294 వస్తుంది. -133 + 84. ఇక్కడ కూడా పాజిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేయాలి. 343, 84 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 7, 8 + 4 12, 427 వస్తుంది. మైనస్ నెగిటివ్ నెంబర్స్ ఈ రెండు యాడ్ చేసినట్లయితే 294, 133, 7, 12, 427. 427 - 427 = 0. సో x బదులుగా 7 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు కూడా 0 వచ్చింది కాబట్టి x - 7 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x) అని చెప్పచ్చు. ఫైనల్గా సో x + 4, x - 3 and x - 7 are factors of x³ - 6x² - 19x + 84. సో వీటికి రిమైండర్ 0 కాకుండా వేరే నెంబర్ కనుక వచ్చినట్లయితే ఇవి ఫ్యాక్టర్స్ కాదు, నాట్ ఫ్యాక్టర్స్ అని రాస్తాము. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇఫ్ బోత్ x - 2 and x - 1/2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ px² + 5x + r, షో దట్ p = r. x - 2, x - 1/2 ఫ్యాక్టర్స్ అని ఇచ్చారు. ఫ్యాక్టర్స్ అయినప్పుడు ఈ పాలినామియల్స్ యొక్క జీరోస్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. సో రిమైండర్ని 0కి ఈక్వల్ చేసి ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్లయితే p = r అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన పాలినామియల్ని f(x) అనుకుందాము. లెట్ f(x) = px² + 5x + r. ఈ f(x)కి x - 2, x - 1/2 ఆర్ ఫ్యాక్టర్స్ అని ఇచ్చారు. గివెన్ x - 2 అండ్ x - 1/2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ f(x). ఆల్రెడీ 4th ప్రాబ్లంలో మనం ఫ్యాక్టర్స్ అని ప్రూవ్ చేయాలి అంటే ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది. సో ఆల్రెడీ ఫ్యాక్టర్స్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ x బదులుగా 2, x బదులుగా 1/2 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు కూడా 0 రావాలి. సో 0 of x - 2 ఈజ్ x = 2. అంటే x బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 0 రావాలి రిమైండర్, ఫ్యాక్టర్ అని ఇచ్చారు కాబట్టి. అలాగే 0 of x - 1/2 ఈజ్ x - 1/2ని 0కి ఈక్వల్ చేస్తే x = -1/2 రైట్ సైడ్ వెళ్తే +1/2 అవుతుంది. సో x బదులుగా 1/2 సబ్స్టిట్యూషన్ చేసినా కానీ 0 రావాలి, ఫ్యాక్టర్ అవుతుంది అని ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు మనం f(x)లో 2ని సబ్స్టిట్యూషన్ చేసి 0కి ఈక్వల్ చేయాలి. f(x)లో f బదులుగా 1/2ని సబ్స్టిట్యూషన్ చేసి 0కి ఈక్వల్ చేయాలి. f(x) = px² + 5x + r. ఫస్ట్ ఆఫ్ ఆల్ f(2) సబ్స్టిట్యూషన్ చేద్దాం. f(2) = p × 2² + 5 × 2 + r. f(2) వాల్యూ 0 అనుకున్నాం కాబట్టి 0 = p × 2² అంటే 4, 4 × p 4p + 5 2s 10 + r. సో 4pని rని అంటే 0, 10 ఇటు వస్తే -10 అవుతుంది. వేరియబుల్స్ని ఒకవైపు, కాన్స్టెంట్స్ని ఒకవైపు ఉంచాము. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ x బదులుగా 1/2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f(1/2) = p × 1/2² + 5 × 1/2 + r. ఈ f(1/2) వాల్యూ కూడా 0 అవుతుంది, రిమైండర్ 0 రావాలి, ఫ్యాక్టర్ అని ఇచ్చారు కాబట్టి. సో p × 1² అంటే 1, 2² అంటే 4 + 5 1s 5/2 + r. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం 4 వస్తుంది. 4 4లో 1 టైం పోతుంది, 1 × p ప్లస్ 2లో 4 2 టైమ్స్ పోతుంది, 2 × 5 10 ప్లస్ ఇక్కడ 1 ఉన్నట్లు 1 4లో 4 టైమ్స్ పోతుంది, 4 × r 4r. ఈ 0 ఇటు 4 ఇటు వస్తే × 0 అవుతుంది, × 4 అవుతుంది. 0 × 4 = p + 10 + 4r. 0 × 4 0 = p + 10 + 4r.
వేరియబుల్స్ని రైట్ సైడ్ ఉంచేసి కాన్స్టెంట్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్టయితే +10 ఇటు వస్తే -10 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 వాల్యూ కూడా లెఫ్ట్ సైడ్ -10 ఉంది. ఈక్వేషన్ 2లో కూడా లెఫ్ట్ సైడ్ -10 ఉంది. కాబట్టి ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 రెండు వాల్యూస్ కూడా -10కి ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయొచ్చు. సో ఫ్రమ్ 1 and 2 అంటే ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేసినట్లయితే ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్లో 4p + r అని వచ్చింది. ఈక్వేషన్ 2లో ఆర్హెచ్ఎస్లో p + 4r అని వచ్చింది. సో పీలన్నీ ఒకవైపు అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ 4p ఉంది. ఈ p ఇటు వస్తే -p అవుతుంది. రైట్ సైడ్ 4r అని ఉంది. +r ఇటు వస్తే -r అవుతుంది. 4pలో నుంచి p మైనస్ చేస్తే 3p, 4rలో నుంచి r మైనస్ చేస్తే 3r. సో 3 క్యాన్సిల్ అవుతుంది. రెండు వైపులా 3 ఉంది కాబట్టి p = r. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా p, r రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఇఫ్ x² - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ax⁴ + bx³ + cx² + dx + e, షో దట్ a + c + e = b + d = 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిచ్చిన పాలినామియల్ని f(x) అనుకుందాము. లెట్ f(x) = a × x⁴ + b × x³ + cx² + dx + e. దీనికి x² - 1 ఫ్యాక్టర్స్ అని ఇచ్చారు. x² - 1 దీన్ని x² - 1² అని రాసినట్లయితే a² - b² లాగా ఉంది. a + b × a - b లాగా రాయొచ్చు. అంటే ఈ f(xకి x + 1 x - 1 ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ అయినప్పుడు ఈ x + 1 x - 1 యొక్క జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ని సబ్స్టిట్యూషన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో x - 1 జీరో ఆఫ్ x + 1 ఈజ్ x + 1ని 0కి ఈక్వల్ చేస్తే x +1 ఇటు వస్తే -1 అవుతుంది. అంటే x బదులుగా -1ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి, ఫ్యాక్టర్ అని ఇచ్చారు కాబట్టి. అలానే 0 ఆఫ్ x - 1 ఇంకొక ఫ్యాక్టర్ x - 1, ఒక ఫ్యాక్టర్ x + 1 ఇంకో ఫ్యాక్టర్ x - 1. x - 1 ఈజ్ x - 1 = 0, x -1 ఇటు వస్తే +1 అవుతుంది. సో x బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు కూడా 0 రావాలి, ఫ్యాక్టర్ అని ఇచ్చారు కాబట్టి. సో f(-1) సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 0, f(1) సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు కూడా 0 రావాలి. f(x) = ax⁴ + bx³ + cx² + dx + e. ఫస్ట్ ఆఫ్ ఆల్ f(-1) సబ్స్టిట్యూషన్ చేద్దాం. a × -1⁴ + b × -1³ + c × -1² + d × -1 + e. సో దీని వాల్యూ 0 రావాలి. a × 1⁴ అంటే 1, మైనస్ని 4 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే +1 వస్తుంది. b × 1³ అంటే 1, మైనస్ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే -1 వస్తుంది. c × 1² అంటే 1, మైనస్ × మైనస్ +1 వస్తుంది. d × 1 d, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -d + e. a × 1 a, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -b + c × 1 c -d + e = 0. సో నెగిటివ్ నెంబర్స్ వరకు మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే అవి పాజిటివ్గా మారుతాయి. -b ఇటు వస్తే +b అవుతుంది, -d ఇటు వస్తే +d అవుతుంది. పాజిటివ్ నెంబర్స్ని రైట్ సైడే ఉంచేద్దాము. a + c + e. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ f(1) సబ్స్టిట్యూషన్ చేద్దాం. x లో f(x)లో f(x) = a × x⁴ + b × x³ + c × x² + d × x + e. ఈసారి f(1) x బదులుగా 1, a × 1⁴ + b × 1³ + c × 1² + d × 1 + e. f(1) వాల్యూ కూడా 0. a × 1⁴ అంటే a × 1 + b × 1³ అంటే 1 + c × 1² అంటే 1 + d × 1d + e. a × 1a + b × 1b + c × 1c + d + e = 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 నుంచి ఫ్రమ్ 1 and 2 ఈ సెకండ్ ఈక్వేషన్లో a + b + c
సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. దీంట్లో మనం ఏ ప్లస్ సి ప్లస్ ఈ దీని బదులుగా బి ప్లస్ డి అని రాయొచ్చు. ఇక్కడ మనకి ఈక్వేషన్ 1లో ఏ ప్లస్ సి ప్లస్ ఈ వాల్యూ బి ప్లస్ డి అని ఉంది కాబట్టి ఏ ప్లస్ సి ప్లస్ ఈ బదులుగా బి ప్లస్ డి అని రాద్దాము. ఆల్రెడీ ఇంకొక బి ఇంకొక డి కూడా ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు 0. సో బి ప్లస్ బి 2b అవుతుంది, డి ప్లస్ డి 2d అవుతుంది. రెండిట్లోనూ 2 కామన్ తీసినట్లయితే 2 ఇంటూ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇటు వస్తే బై 2 అవుతుంది. బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0/2. 0/2 అంటే 0. సో బి ప్లస్ డి వాల్యూ 0 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే బి ప్లస్ డి 0 అయినప్పుడు ఏ ప్లస్ సి ప్లస్ ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఫ్రమ్ 1 ఈక్వేషన్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ప్లస్ ఈ. ఆల్రెడీ బి ప్లస్ డి వాల్యూ 0 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ప్లస్ ఈ. మనం ప్రూవ్ చేయాల్సింది ఏ ప్లస్ సి ప్లస్ ఈ బి ప్లస్ డికి ఈక్వల్, ఈ రెండు కూడా 0కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి.